తెలంగాణకి కాంగ్రెస్ బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ అంటున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడటం దుర్మార్గమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్ గెలిచారని తెలిపారు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ చనిపోయారని, ఆ కుటుంబాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. మాగంటి గోపీనాథ్కి పెళ్లి కాని 2 ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు హరీష్ రావు. ఇద్దరు ఆడపిల్లలుంటే పెళ్ళిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు. ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి. 2 పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది, చేసుడు ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు. కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు. కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. 42% అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగ్గా చేయలేదన్నారు. జూబ్లీహిల్స్లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదమని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో అపార్ట్మెంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లయితే బోధన్లో బీఆర్ఎస్ హయాంలో 42 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ క్లబ్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ అని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ విమర్శించారు. 42% అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు. ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు. ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43 అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి? ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్యా చేసిన నిర్వాకమే కదా.
మీరు దొంగోట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో పదుల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లు చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది, రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 45 36లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే. కేటీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ లా, లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకుండానే రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధం కావటం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకోవడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో 2 రోజులు ఉంటాం. ఆ 2 రోజులు కూడా అక్కడి ప్రజలతో అందరితో మమేకం అవుతాం, మాట్లాడతాం. ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చనిపోయినటువంటి అమరులు, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసిండ్రు? తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసిండ్రు, అందరం కూడా బాగుంటామని చేసిండ్రు. వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే. ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర. అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని, ఈ ఉప ఎన్నిక 2 వ్యక్తుల ఎన్నిక కాదని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధి పాలనకు 2 సంవత్సరాల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక అని పేర్కొన్నారు. హైదరాబాద్ బస్తీ వాసులు బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది,
అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లాగే హైదరాబాదులో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఆగుతున్న 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతా ఉంది. ఇవాళ మళ్ళీ బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు, ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లో. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద పేదలకు ఇంకా గుర్తున్నాయి. కేసీఆర్ ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా 65 గజాల లోపు ఏదైతే మరి మినహాయింపు ఇచ్చారో అవన్నీ కూడా గుర్తున్నాయి. వాటి వల్ల తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు. దోకా తిన్న మా మైనారిటీ అన్నదమ్ములు ఎవరైతే ఇవాళ మా ఎమ్మెల్యే లేడు, మాకు ఎమ్మెల్సీ లేడు, మాకు ఒక మంత్రి లేడు ఈ ప్రభుత్వంలో, మా గొంతు లేదు ఈ ప్రభుత్వంలో అని బాధపడుతున్నారో వారు తయారుగా ఉన్నారు. దోకా ఇచ్చిన కాంగ్రెస్కు మోకా మీద దెబ్బ కొట్టడానికి వారు రెడీగా ఉన్నారు. అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు, బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పి గొంతు కోసినందుకు, చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుతకుత ఉడుకుతున్నారు. వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎల్లుండి బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయహస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుతకుత ఉడుకుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టం 21(3)ను ఎత్తివేసి 3 పిల్లలున్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మగౌరవ వేదిక నాయకులు మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే దిశగా నిర్ణయాన్ని తీసుకోవాలని తెలిపారు. చంద్రబాబు ఈ నిబంధనలు ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 18వ తేదీన బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇవాళ హాట్ టాపిక్గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పంచాయతీరాజ్ ఏదైతే చట్టం ఉందో దాని సెక్షన్ 21(3)ని సవరించి 2 పిల్లలు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున, ఇవాళ ఓయూజేఏసీ తరఫున, ఇవాళ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాల తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే మంత్రిమండలిలో ఈ నిబంధనను ఎత్తివేసే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిబంధన ఎత్తేయడం వల్ల, అందరికీ అవకాశం కల్పించడం వల్ల ఇవాళ ప్రజల్లో ఎక్కువ సానుభూతి, అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తేయాలని కోరుతున్నాం. ఈసీ వాగుకు ఆనుకొని ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి అందులో ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు బుధవారం ఉదయం భారీ యంత్రాలతో ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి రాయితీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దూకుడు చర్య చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలం ఆక్రమణల నుంచి విముక్తి పొందడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాగిపిస్తున్నట్లు పలు దుకాణాలు, అపార్ట్మెంట్ల చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన సంఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్ను ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకొని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జ్యూస్ తాగిన వారిలో గడిచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 12 మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయారు. వీరంతా 12 నుంచి 15 గంటల తర్వాతే మళ్లీ నిద్రలేచి పూర్తిగా అయోమయ స్థితిలోకి చేరినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం గమనార్హం. కొందరైతే ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకు తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే దబీల్పురా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. పోలీసులు బాధితుల స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు, అతని ఉద్దేశం ఏమిటి, ఇచ్చిన జ్యూస్లో ఏవైనా మత్తు పదార్థాలు కలిపారా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్ట్మెంట్, దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు చెప్పలేమంటున్నారు. జ్యూస్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేక తీవ్రమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది నివేదికలు రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు అపరిచితులిచ్చే పదార్థాలు తీసుకోవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. एक छोटा बच्चा आया था, वही टोपी वोपी पहन लेके हाफिज कुरान है बोल के उन्हें घर पे आके सबको जूसा पिला के घर के गया। जाके सब जने घर वाले बेहोश हो गए। वही पूरे मादे की बोतल पिलाया था। वही घर पे आके पिलाया था। कब आया था, क्या टाइम पे आया था? 5 तारीख के दिन 7 बजे के टाइम पे आया था। 5 तारीख के दिन। फिर आप कब उठे हो पीने के बाद? मैं देखिए वही 4 बजे सोया था, फिर दूसरे दिन 4 बजे उठा था। आपके घर में कौन कौन पिए? मेरे घर पे हमारे वालिदा पिए, हमारे बहन पिए और बच्चे पिए और हमारे भैया पिए। तो नाम क्या बोला? नाम क्या बोला बच्चा आपका? नाम तो नहीं बोला था भाई, उन्हें यहाँ पे बिल्डिंग में रहता बोल के बोला था। हाफिज कुरान है बोलने का हमला भी पी लिए थे। वही तो आपके घर वाले कब उठे? हमारे घर वाले भी वही दूसरे दिन ही जुटे थे।